అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు బిస్మిల్లాహి రహమానిర్ రహీం. ఈరోజు మనం ఇస్లామియా ఆరాధనలు శుచి శుభ్రతలు అనే పుస్తకంలో టాపిక్ వచ్చేసి ఈరోజు మనం తయమ్ముమ్ వివరణ గురించి తెలుసుకుందాము. తయమ్ముమ్ ఓ సౌలభ్యం. తయమ్ముమ్ అంటే సంకల్పించటం అని అర్థం. షరియత్ పరిభాషలో తయమ్ముమ్ అంటే ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ స్థానికంగా కానీ గుసుల్లో మాదిరి పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో రెండు చేతుల్ని మట్టిపై కొట్టి ముఖాన్ని చేతులను స్పర్శించుకోవడం అని అర్థం. తయమ్మం గురించి దేవుడు ఇలా అంటున్నాడు. దాని యొక్క తర్జుమా అర్థం: మీరు ఎప్పుడైనా అస్వస్థులైతే లేక ప్రయాణంలో ఉంటే లేక మీలో ఎవరైనా మలమూత్ర విసర్జనం చేసి ఉంటే లేక మీరు మీ స్త్రీలను తాకి ఉంటే వారితో సంభోగించి ఉంటే మీకు నీరు లభ్యం కాని పక్షంలో, చూడండి ఇక్కడ, మీకు నీరు లభ్యం కాని పక్షంలో పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించండి. దానితో మీ ముఖాలను చేతుల్ని స్పర్శించుకోండి. ఖురాన్ మజీద్ సో నంబర్ 4 ఆయత్ నంబర్ 43. తయమ్ముమ్ వుజు మరియు గుసుల్ రెండింటికి ప్రత్యామ్నాయం కాగలదు. సుబ్హానల్లా. తయమ్ముమ్ అనుమతించబడే పరిస్థితులు: నెంబర్ 1, అసలు నీళ్లు ఎక్కడా లభ్యం కానప్పుడు తయమ్ముమ్ చేయడానికి అనుమతించబడుతుంది. బుఖారీ ముస్లిం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: 10 సంవత్సరాల దాకా నీళ్లు లభ్యం కాకపోయినా మనిషి కొరకు పరిశుభ్రమైన మట్టి అతని వుజు గుసుళ్లకు ప్రత్యామ్నాయం కాగలదు. అబూదావుద్, తిర్మిజీ. 2, వ్యాధిగ్రస్తునికి తన వ్యాధి తీవ్రమవుతుందేమోనన్న భయం ఉన్నప్పుడు. అబూదావుద్, ఇబ్నే మాజా. 3, నీళ్లు ఉపయోగించడం వల్ల ఏదైనా నష్టం జరుగుతుందేమోనన్న భయం ఉన్నప్పుడు, అంటే నీరు చాలా చల్లగా ఉండి దాంతో వుజు కానీ లేక ఉసులు కానీ చేస్తే వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందనుకుంటే ఆ సమయంలో తయమ్ముమ్ చేసుకోవచ్చు. సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా హి రబ్బిల్ ఆలమీన్. అబూదావుద్, ఇబ్నే మాజా. నెంబర్ 4, నీరు సమీపంలో ఉన్న దాన్ని తీసుకురావడానికి వెళితే ధన మాన ప్రాణ నష్టం కలుగుతుందన్న భయం ఉంటే లేదా బావి నుండి నీళ్లు తోడుకునే సాధనమేది లభించినప్పుడు తయమ్ముమ్ చేసుకోవడం ధర్మసమ్మతం అవుతుంది. నెంబర్ 5, తమ దగ్గర నీరు చాలా తక్కువగా ఉండి దాన్ని వుజు గుసుల్ కోసం ఉపయోగించుకుంటే తర్వాత ఏదైనా తినడానికి కానీ ఇతర అవసరాలకు కానీ నీరు లభించదన్న భయం ఉన్నప్పుడు తయమ్ముమ్ చేసుకోవచ్చు. ఏ వస్తువులతో తయమ్ముమ్ చేయవచ్చు? క్వశ్చన్: పరిశుభ్రమైన మట్టితో కానీ లేదా మట్టి కొవ్వకు చెందిన ఇతర వస్తువులతో కానీ. పరిశుభ్రమైన మట్టితో కానీ లేదా మట్టి కొవ్వకు చెందిన ఇతర వస్తువులతో కానీ తయమ్ముమ్ చేసుకోవచ్చు. ఉదాహరణ: ఇసుక, బూడిద, రాయి, కంకర్రాళ్ళు, సిమెంటు, సున్నం మొదలగు వాటితో అల్లాహ్ ఇలా అంటున్నాడు: మీరు పరిశుభ్రమైన మట్టితో తయమ్ముమ్ చేసుకోండి. ఖురాన్ మజీద్ సూరా నెంబర్ 5 ఆయత్ నెంబర్ 6. చూడండి, ఏ వస్తువులతో తయమ్ముమ్ చేయవచ్చు? పరిశుభ్రమైన మట్టితో కానీ లేదా మట్టి కొవ్వకు చెందిన ఇతర వస్తువులతో కానీ తయమ్ముమ్ చేసుకోవచ్చు. ఉదాహరణ: ఇసుక, బూడిద, రాయి, కంకర్రాళ్ళు, సిమెంటు, సున్నం మొదలగు వాటితో అల్లాహ్ ఇలా అల్లాహ్ ఇలా అంటున్నాడు: మీరు పరిశుభ్రమైన మట్టితో తయమ్ముమ్ చేసుకోండి. ఖురాన్ మజీద్. పై సూక్తిలో అరబీలో సయీద్ అనే పదం వాడబడింది. సయీద్ అంటే భూమి ఉపరితల భాగం. అది మట్టి అయినా కావచ్చు లేదా మట్టి లాంటి ఇతర వస్తువులైనా కావచ్చు. తయమ్ముమ్ చేసుకున్న పద్ధతి: నెంబర్ 1, పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో బిస్మిల్లాహ్ అని పలకాలి. నెంబర్ 2, రెండు చేతుల్ని పరిశుభ్రమైన మట్టి మీద కొట్టాలి. నెంబర్ 3, చేతుల్ని ఒకసారి ఊదుకొని ముఖం మీద స్పర్శించుకోవాలి. నెంబర్ 4, తర్వాత చేతుల్ని మణికట్ల వరకు రుద్దుకోవాలి. నెంబర్ 5, చివర్లో వుజు చేసిన తర్వాత పఠించే ప్రార్థన వ్యాఖ్యలే తయమ్ముమ్ తర్వాత కూడా పఠించాలి. బుఖారీ ముస్లిం. తయమ్ముమ్ని భంగపరిచే విషయాలు: ఏ కారణాల వల్ల వుజు భంగం అవుతుందో వాటి వల్ల తయమ్ముమ్ కూడా భంగం అవుతుంది. అబూదావుద్, నసాయి.
వ్యాధి లేక ఏదైనా అనివార్యం కారణం వల్ల తయమ్మం చేసి ఉంటే ఆ పరిస్థితి తొలగిపోగానే తయమ్మం భంగం అవుతుంది. నీరు దొరకని కారణంగా తయమ్మం చేసి ఉంటే ఆ తర్వాత నీటిని చూడగానే తయమ్మం భంగం అవుతుంది. ఇదండి ఈరోజు మనం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ మనం ఈరోజు తయమ్మం గురించి చాలా మనం తెలుసుకున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ద పీపుల్. ఎందుకంటే చాలా మంచి విద్య ఉందన్నమాట. జజాకల్లాహ్ ఖైర్.